హాయ్ గాయ్స్, మా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఈరోజు మేము అందరం వెళ్ళిపోతున్నాం. అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతున్నాం. తిని నాకు నచ్చింది, సో క్యూటీగా ఉంది తిను. అందుకేనే మా అక్కడ పెంచుకుందాం అనుకుంటున్నాను గాయ్స్. ఓకేనా? బాయ్. ఇంత పెద్ద పిల్లని ఎవరు నాకు తెలిసి పెంచుకోరేమో, ఈ పిల్ల పెంచుకుంటారా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాయ్స్, మనకు ఒక హాఫ్ సారీ ఫంక్షన్ ఈవెంట్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అయితే మనం నాయుడు తోట దగ్గర ఉన్న లక్ష్మీ కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి డెకోర్ చూసేద్దాం, వచ్చేయండి. వచ్చేసరికి టైం అయితే 10 అయింది. రాగానే ఎదుగోండి ఇక్కడ పార్కింగ్ ఉంది, బయట ఎండగా ఉంది. ఇక్కడ చూసారా మంచి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ పైన డెకోర్ చేశారు. బుడ్డది ముందే వచ్చి కూర్చుండిపోయింది. మళ్ళీ అక్క వస్తే ఫొటోస్ తీసుకోవడానికి అవదని ముందే వచ్చి సెల్ఫీస్ తీసుకుంటున్నావు కదా నువ్వు. మరి ఎందుకు తీసుకుంటున్నావు, ముందే ఎందుకు వచ్చేసావు? సర్లేండి, దీనికోసం మళ్ళీ ఫస్ట్ నువ్వు రెడీ అయిపోయావని వచ్చేసావా? ఓకే ఆగు, దీనికోసం మళ్ళీ మాట్లాడదా ఈ చిట్టాని కోసం. ఈ ఫంక్షన్ హాల్కి ఒక స్టోరీ కూడా ఉందండి. అదేంటంటే ఇంతకుముందు ఇది మూవీ థియేటర్, ఇప్పుడు దీన్ని ఫంక్షన్ హాల్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చూస్తున్నారు కదా థియేటర్లో ఉన్నట్టే ఉంది ఆల్మోస్ట్. ఫంక్షన్ హాల్ పక్కన అయితే చూస్తున్నారు కదా, ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది. ఇక్కడ నైట్ టైం ఈవెంట్ జరిగింది అనుకో, నైట్ టైం అయితే ఇక్కడ ఫుడ్ పెడతారు, ఇక్కడ మనకి డిన్నర్ అనేది ఇక్కడ పెడతారు. గాయ్స్ అదిగోండి పైన డెకోర్ దగ్గర అయితే లైట్స్ అయితే ఆన్ చేశారు. ఫంక్షన్ హాల్ అంతా అయితే ఆన్ చేయలేదు, జస్ట్ అక్కడ డెకరేషన్ దగ్గర లుక్ ఎలా ఉంటుందని టెస్టింగ్కి లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇదిగోండి ఇప్పుడు ఫంక్షన్ హాల్ మొత్తం అయితే లైట్స్ ఆన్ చేసేసారు. ఇంకా ఎవరు రాలేదు, కానీ ముందుగానే ఇప్పుడు వచ్చే టైం అయింది. ఇప్పుడు అమ్మాయి అయితే వస్తుంది, వచ్చిన వెంటనే ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తారు. డెకరేషన్ చూడండి, చూస్తూ ఉంటే అలా చూస్తూ చూస్తూ తిరిగితే మొత్తం కళ్ళు తిరిగేలా ఉంది, అంత డిఫరెంట్గా ఉంది పైన డెకరేషన్, కానీ బాగుంది చూడడానికి. ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, రాగానే మంచి హ్యాపీనెస్తో అయితే ఉన్నారు వాళ్ళందరూ. గైస్ ఇదిగోండి క్లయింట్స్ జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఇదిగోండి అమ్మాయి బాగానే వైరల్ అయిపోయావు, వైరల్ స్టార్. ఇదిగోండి క్లయింట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళు క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ తీసుకున్నారు మన ఫోటోగ్రాఫర్స్. ఎంట్రీ కోసం అందరినీ పిలిచారు మన టీం వాళ్ళు. రెడీ అవ్వలేదు అసలు ఏమి, నేను సింపుల్గా వచ్చా. గో రెడీ అయింది బాగా, దీనికి వెస్టర్న్ బాగుంది ట్రెడిషనల్ కన్నా. గాయస్ ఇదిగోండి క్లయింట్స్ వచ్చారు, వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు స్టేజ్ పైకి అయితే అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు, పెద్దవాళ్ళు వచ్చి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు అమ్మాయిని. గైస్ మన క్లయింట్స్ అయితే వచ్చేసారు, అమ్మాయిని అయితే వచ్చి పెద్దవాళ్ళు వచ్చి చైర్లో కూర్చోబెట్టేశారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు కదా, ఇంకా అందరూ అయితే రాలేదు, ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఈవెంట్ అయితే ఇంకేమీ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ అమ్మాయిని అయితే జస్ట్ ఇప్పుడే ఇలా కూర్చోబెట్టారు. గాయస్ ఇదిగోండి వెల్కమ్ డ్రింక్ పెట్టారు బయట, తాగేస్తుంది. నాకు ఇవ్వవా హాయ్ చెప్తుంది, ఇవ్వవా అంటే. మన టీం వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి తీశారు, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి తీశారు అండ్ గ్రూప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడే ఫ్యామిలీకి అయ్యింది. మీరు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్సా, క్లాస్మేట్సా? గిఫ్ట్ తీసుకొచ్చారా? ఏది? ఇదిగోండి వాళ్ళ క్లాస్మేట్స్ అయితే గిఫ్ట్ పట్టుకొచ్చారు. ఇదిగోండి నువ్వు కూడా గిఫ్ట్ తెచ్చావా? అక్కకి ఇస్తావా? ఏం తెచ్చావు? సర్ప్రైజా? చెప్పవా? పాప వాళ్ళ ఫ్రెండ్స్ అంట, వీళ్ళు గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. అదిగోండి ఆ పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, చిన్న చిన్న ఫ్రెండ్స్, చిన్న చిన్న పాపకి. గైస్ ఇదిగోండి మన టీం వాళ్ళు అయితే వర్క్ అయితే చేసుకుంటున్నారు, గ్రూప్స్ చూస్తున్నారు కదా, కంటిన్యూ వస్తున్నారు. గైస్ ఫుడ్ ఐటమ్స్కి వీడియో తీసుకోవడానికి అయితే వచ్చారు. గైస్ ఇదిగోండి ఫుడ్ ఐటమ్స్, ఇది రైస్, ఇప్పుడే వచ్చి వీడియో అయితే తీసుకున్నారు ఆల్రెడీ మన వాళ్ళు. నేనైతే మీకు చూపిద్దామని వచ్చా. ఇది రైస్, సాంబార్ కర్డ్, ఇది సీల్ ఓపెన్ చేయాలట, సో చేయలేదు ఇంకా. పచ్చడి, గోంగూర పచ్చడి, ఇదేం పచ్చడి? ఆనపకాయ పచ్చడి. సాల్ట్, అది కూడా చెప్పాలి నేను. ఇవి చిప్స్, ఫ్రై కర్రీ, ఇదేంటి పన్నీర్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్, రైతా. ఆల్రెడీ భోజనాలు స్టార్ట్ అయిపోయి, మిగతా ఐటమ్స్ చూపించడానికి అవ్వలేదు, నేను తినేటప్పుడు చూపిస్తాను. ఓకేనా, వచ్చేయండి లోపలికి. గాయస్ వెల్కమ్ డ్రింక్ అనేది ఏ ఫంక్షన్కైనా కామన్. ఇక్కడ వీళ్ళు 2 టైప్స్ పెట్టారు, ఒకటి గ్రేప్, ఒకటి మ్యాంగో, 2 జ్యూసెస్ పెట్టారు. వచ్చిన రిలేటివ్స్ ఫస్ట్ వెల్కమ్ డ్రింక్తో అయితే వెల్కమ్ చెప్తారు. ఆల్రెడీ ఆ టైం అయిపోయింది, అందరూ వెల్కమ్ డ్రింక్ తీసుకున్నారు. ఇప్పుడు లోపల ఫుడ్ అయితే అవుతుంది.
ఫుడ్ కూడా చూపించేస్తాను. ఇది ఫస్ట్ టేస్ట్ చూడాలి కదా, చూడకపోతే బాగోదు కదా. టేస్ట్ చేద్దాం. బాగుంది. గ్రేప్స్. సరిపోయింది. అవును, నీకెలా తెలుసు? నాకు ఆల్మోస్ట్ అయిపోతుంది. లాస్ట్లో స్టిల్స్ తీసుకుంటున్నాము. అమ్మాయికి లిప్స్టిక్ కాస్త తక్కువైందని లిప్స్టిక్ వేయడానికి వచ్చాను నేను. అండ్ ఇప్పుడు అమ్మాయికి అయితే కొన్ని స్టిల్స్ తీసుకున్నాము. వాళ్ళ సిస్టర్ తనకి స్టిల్స్ తీసుకుంటున్నాము. అండ్ నువ్వు నించోదా, హాయ్ చెప్పు. హాయ్. అక్కడ చూసారు కదా, ఫొటోస్ తీసుకున్నారు, స్టిల్స్ తీసుకుంటున్నారు. అదన్నమాట మ్యాటర్. ముందు చేద్దాం. పెదాలు ఎలా పెట్టు. ఎలా వెళ్ళి తిప్పు, తిప్పు. పర్ఫెక్ట్ కనిపించాలి. ఫ్లవర్స్ నాకు కనిపించాలి. ఓకే, స్మైల్, నైస్. అలా పట్టుకో. లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో. అయితే మాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది. కస్టమర్ అయితే మాకు మా లోకల్లే, వైజాగ్ వాళ్ళే. కానీ ఇన్స్టాగ్రామ్ చూసి మా ప్రొఫైల్ చూసి మా ఫొటోస్ అన్ని బాగా నచ్చి ఇక్కడ మాకు ఆఫర్ ఈవెంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బాగున్నాయా? ఓకే. ఆ లిఫ్ట్ ఇవ్వండి, తగ్గిస్తాను. మీ అమ్మాయి ఫోటో ఇది. గైస్, ఈవెంట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు. కొంచెం మంది వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. మన ఫోటోగ్రాఫర్స్ అయితే అగోండి స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక అవుట్ఫిట్తో తీసాం. గైస్, ఈవెంట్ అయితే అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ క్లీనింగ్ కూడా వన్ సైడ్ అయితే అయిపోయింది. కొంచెం మంది రిలేటివ్స్ అయితే ఉన్నారు. మన అంటే ఫంక్షన్ అమ్మాయికి అయితే అవుట్ఫిట్ చేంజ్ చేయడానికి అయితే వెళ్ళాము. అంటే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ అవుట్ఫిట్తో. ఇప్పుడు సెకండ్ అవుట్ఫిట్ చేంజ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం. ఫంక్షన్ హాల్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. అయినా సరే ఎక్స్ట్రా టైం తీసుకొని కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ అమ్మాయి రావడం లేట్, సో కొంచెం స్టిల్స్ అయ్యాయి. అందుకే నెక్స్ట్ అవుట్ఫిట్ చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సరే కదా, పైన డెకోర్ ఎలా ఉందో బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది పైన. ప్రైస్ ఇదిగోండి. ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లోనైతే అవుట్ఫిట్ చేంజ్ చేస్తామని చెప్పాను కదా. సో అవుట్ఫిట్ చేంజ్ చేసిన తర్వాత స్టిల్స్ తీసుకుంటున్నారు. ఇదిగోండి అక్షయ్, ఇదిగోండి స్టిల్స్ తీసుకుంటున్నారు. ఈయన చూస్తున్నారు కదా, కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదే బర్త్డే అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హాయ్ గాయ్స్, మా ఫంక్షన్ అయితే అయిపోయింది. ఈరోజు మేము అందరం వెళ్ళిపోతున్నాం. అందరూ వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా వెళ్ళిపోతున్నాం. తిని నాకు నచ్చింది. సో క్యూటీగా ఉంది తిను. అందుకే మేము అక్కడ పెంచుకుందాం అనుకుంటున్నాను గాయ్స్. ఓకేనా, బాయ్. పెద్ద పిల్లని ఎవరు నాకు తెలిసి పెంచుకోరేమో. ఈ పిల్ల పెంచుకుంటారు అంటున్నాను. ఏం కాదు. కాదా? నువ్వు బాగున్నావు కదా. నేనేం బాగాలేదు. నువ్వు నాకన్నా బాగున్నావు. నువ్వు నాకన్నా ఇంకా బాగున్నావు. చూడండి, నాతో వాదిస్తుంది. అక్క ఎక్కువ వాదిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ అని చెప్పు. సరే, అన్నయ్యలు కూడా వెళ్ళిపోతున్నారు. మేము ఇద్దరం కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.